వరల్డ్ టీచర్ లాభంతో రామ్మూర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. జిల్లెళ్ళమూడి అమ్మవారిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం ఈ అమ్మవారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చి అన్నం తినిపోండి నానా అంటుంది, అంతే ఆమె కోరేది. 1,00,000 మందికి ఒకే పంతిలో భోజనం జరగాలి అని కోరింది, అదే జరిగింది కూడా. కాబట్టి మానవాతీతమైన దైవశక్తులు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆల్రెడీ వాళ్ళు తయారయ్యే జన్మిస్తారు అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మవారిని దర్శించి అక్కడికి పోయి భోజనం చేసిరండి, మీకు మనశ్శాంతి అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. మాతృత్వం అమ్మ వాక్యాలు. మీరు నా దగ్గర ఉన్నా మరెక్కడున్నా కానీ మీ వయస్సు ఎంతైనా, మీరు ఎవరైనా, మీరంతా కూడా నా పిల్లలే, నా బిడ్డలే. గడ్డ కూడా బిడ్డతో సమానమే. మిమ్మల్ని అందరినీ నేనే మీ తల్లులకు పెంచమని ఇచ్చాను. మిమ్మల్ని అందరినీ కూడా మీ తల్లుల రూపంలో పెంచుతూ ఉన్నాను. నేను గురువుని కాను, మీరు శిష్యులు కారు. నేను మార్గదర్శిని కాదు, మీరు బాటసారులు కాదు. నేను తల్లిని, మీరు బిడ్డలు అని చెప్పినటువంటి అమ్మవారు అందరమ్మ అనడంలో ఎటువంటి సందేహం లేనే లేదు. మీరు ఇక్కడికి వచ్చి నన్ను చూస్తారు, నేను మిమ్మల్ని ఎక్కడున్నా ఎప్పుడున్నా చూస్తూనే ఉంటాను. అసలైనటువంటి అమ్మకి ఎవరిని చూసినా గాని బిడ్డలే అనిపిస్తూ ఉంటుంది. భారం వహించే శక్తి ఎక్కడైతే ఉందో అదే మాతృత్వం అనబడుతుంది. అమ్మ అంటే ఆడది, కనడం అని కానే కాదు. మాతృత్వం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మ ఉంటుంది. మీలో నేను దైవత్వాన్ని చూస్తాను, మీ అందరూ కూడా నాలో మానవత్వాన్ని చూస్తారు. సామాన్య మానవత్వాన్ని మాత్రమే చూస్తారు. ఒకచోటనే ఉండేటువంటి మమకారాన్ని, మానవత్వాన్ని, సరత్వం ఉండేటువంటి మమకారమే మాధవత్వం అవుతుంది. తల్లి తరింపజేస్తుంది. అమ్మ అంటే అంతు లేనటువంటిది, అడ్డు లేనటువంటిది, ఆధారమైనటువంటిది అని చెప్పినటువంటి జగజ్జనని జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఈ భూమండలంలో ఎక్కడైనా గాని అందరి ఇల్లు అనేది ఉందా? నా ఇల్లు, మా ఇల్లు అంటాం, కానీ అందరి ఇల్లు అనేటువంటి ఒక జిల్లెళ్ళమూడిలోనే ఉంది. ఆ ఇంటికి అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది ఆమె. కులమత విచక్షణ లేకుండా ఎవరైనా కానీ అక్కడ పోయి భోంచేయవచ్చు. మీ అందరూ ఆకలితో ఉంటే నాకు ఆకలి వేస్తుంది అని చెప్పినటువంటిది జగజ్జనని రాజరాజేశ్వరి స్వరూపిణి జిల్లెళ్ళమూడి అమ్మవారు. మీకు అన్నం పెట్టడం, మీకు మీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత అంటుందామె. స్థిర నిశ్చయంతో అంటుందామె. ఇందుకు ఆమె జీవితమే సజీవ వ్యాఖ్యానం అనడంలో సందేహం లేదు. అసలు అన్ని బాధల కంటే కూడా మానవుడికి ఆకలి బాధే చాలా ఎక్కువ. అది వర్ణనాతీతమైనటువంటిది. అమ్మ తనకు పెట్టినటువంటి అన్నం కూడా తినకుండా ఇతరులకు పెట్టి ఆనందించినటువంటి సంఘటనలు కోకొల్లలు ఎన్నో ఉన్నాయి. చిన్నతనం నుండే పేదవారికి, రోగగ్రస్తులకి తన చేతులతో అన్నం తినిపించడం ఆమెకు అలవాటి. అదేవిధంగా సర్వప్రాణికోటిని తన బిడ్డల వలె ఆదరించి ఆహారాన్ని అందించడం, అమ్మ కరుణని, మాతృప్రేమని జంతువులు కూడా గుర్తించడం విశేషం. ఆమె సన్నిధిలో విరోధి జంతువులు, పాము, ముంగిస, ఎలక, కుక్క, ఇటువంటి విరోధి జంతువులు కూడా ఆడుకుంటూ ఉంటాయి. ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆమె మెడిటేషన్ చేసేటప్పుడు 2 మహాసర్పాలు ఆమెకి రక్షణగా ఉండేటువంటివి. సర్పాల యొక్క పడగ నీడలో ఆమె మెడిటేషన్ చేసినటువంటిది. భ్రష్టులు ఎవరూ లేరు. దుష్టులు, భ్రష్టులు అందరూ కూడా నాకు శిశువులే అంటుంది.
పాపి అయినా పసి పాప అయినా నాకు పసి పాపతో సమానం అంటుంది ఆ మహాతల్లి. జిల్లెళ్ళమూడిలో 1958లో అమ్మ చేతుల మీదుగా ప్రారంభించినటువంటి అన్నపూర్ణాలయంలో ఇప్పటికీ 1,20,00,000 మందికి పైగా భోజనం చేశారు అని అంచనా జరుగుతుంది. ఈ రోజుకి జరుగుతూనే ఉంది నిరతాన్నదానం. అన్నదానం అంటే ఆ ఊరుకోదు. ఎవరినైనా అన్నం పెట్టేది, మీ అన్నాన్ని మీరే తింటున్నారు అంటుంది మహాతల్లి. నీకిచ్చింది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో, మీరు తినకపోతే నేను చిక్కిపోతాను చెప్పినటువంటిది విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మవారు. జిల్లెళ్ళమూడిలో కాలు పెట్టగానే ఎవరికైనా కానీ కొత్త ప్రపంచంలోనే, కరుణామయ ప్రపంచంలోనే ఉన్నట్లుగా అనేటువంటి అనుభూతి అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ప్రేమపూరిత వాతావరణంలో మనస్సు ప్రశాంతతని, గొప్ప సంతృప్తిని పొందుతుంది అనడంలో సందేహం లేదు. అడుగు పెడితేనే ఎంతో మనోధైర్యం దొరకడమే కాక అమ్మ కరుణా ప్రపూర్ణ దృక్కుల నుండి జాలువారి ఆశీస్సులతో ఆశావహ దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఏ ఒక్కరి ఆనందమో అందరి ఆనందము కాదు, అందరి ఆనందంలో మన ఆనందం అనేటువంటిది ఒక భాగం. ఆ విధంగా భావించినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా అమ్మ నెలకొల్పినటువంటి అందరిల్లే అవుతుంది. అక్కడ బస చేయడానికి, భోజన వసతికి, విద్యాభ్యాసానికి ₹1 కూడా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మనం అన్నం తింటున్నట్లే ఉంటుంది. అక్కడ మామూలు అయితే పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ని సార్, మాస్టర్ అంటాం కదా మనం. అక్కడ విచిత్రం, టీచర్స్ని అక్కడ అక్కయ్య అన్నయ్య అంటారు అనమాట. అక్కయ్య గారు అన్నయ్య గారు అంటారు. కుడిచేటి రోసయ్య గారు వచ్చినప్పుడు ఎంతో మంది అన్నయ్య అన్నయ్య ఆయన ఎమ్మటి పడ్డారు. అందరూ కూడా, అందరితో పాటు పిల్లలతో పాటు ఆయన కింద కూర్చొని భోజనం చేశాడు. అటువంటి మహానుభావుడు ఆయన. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు ఆయన. ఎంతో మంది ఆమె పాద స్పర్శ చేత పునీతులయ్యారు అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అందరిల్లు అనేటువంటిది వసుధైక కుటుంబం అనడంలో సందేహమే లేదు. ఈ జగత్తంతా కూడా దేవుని యొక్క రాజ్యమే అంటుంది ఆమె. అసలు మహిమ అంటే ఏంది అని అడిగారు. మహిమ అంటే ఏదో లేదు నాయన, మంచితనమే మహిమ, నీ మంచితనమే మహిమ అని చెప్తుంది అనమాట ఆమె. అమ్మ వేదాంత తత్వ సారాన్ని తేలికైనటువంటి మన భాషలో అందరికీ విడమరిచి చెప్పింది. ఆమె చదివింది 5వ తరగతి. దేశ విదేశాల నుండి వస్తుంటారు భక్తులు. అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ నుండి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఆమెను ఏదో వాళ్ళ భాషలో అడుగుతుంటే ఈమె తెలుగులో చెప్తూ ఉంటుంది. ట్రాన్స్లేటర్ని పెట్టారు కొంతమంది, వాళ్ళ భాష రాదు కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వీఆర్ ఆల్ అండర్స్టాండ్ హర్ ఒపీనియన్. ఆమె మాటలన్నీ కూడా ఉద్దేశంతో మాకు తెలుస్తూనే ఉంది. ఆమె తెలుగులో మాట్లాడుతున్నా కానీ వాళ్ళ మాతృభాషలో వాళ్ళకి అర్థమయ్యేది. అటువంటి గొప్ప శక్తి స్వరూపిణి జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఇంకా వివాహ వ్యవస్థ గురించి చెప్పింది. సామాన్యంగా ఏమంటారంటే, దైవశక్తులు పొందాలన్నా, తపస్సిద్ధిని పొందాలన్నా బ్రహ్మచారులే అని చెప్తారు చాలా మంది. కానీ వివాహం చేసుకొని దైవత్వాన్ని సాధించాలి అని చెప్పింది ముగ్గురు ఈ లోకంలో. నెంబర్ 1 అరుణాచల్లో రమణ మహర్షి గారు. వివాహం చేసుకో అంటాడనమాట ఆయన. తర్వాత ఈ జిల్లెళ్ళమూడిలో ఉన్నటువంటి అనసూయ మహాదేవి అమ్మవారు, జగజ్జనని. ఇంకా 3వ వ్యక్తి ఇప్పుడు ఉన్నారు శ్రీకాళహస్తిలో, అనిలాచల రమణ మహర్షి సుబ్రహ్మణ్యం గారు. ఆయన కూడా అదే. ఆయన దగ్గరికి ఎవరు పోయినా కానీ పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు ముందు. అది ఆయన గొప్పతనం. వివాహం చేసుకొని తపస్థిద్ధిని పొందాలి అని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురే. సంకల్పమే సంసారం అంటుంది అమ్మ. కాబట్టి అమ్మవాక్యాల్ని ఎంత చెప్పుకున్నా కానీ ఇంకా మిగిలే ఉంటాయి. ఒకసారి జిల్లెళ్ళమూడిని దర్శించి మీరు చేయాల్సిన పని ఒక్కటే, అక్కడ భోంచేసి రండి సార్, మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.